హైదరాబాద్ నగరంలోని ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. బస్ షెల్టర్ల నిర్వహణ సరిగా లేదని వరుస ఫిర్యాదులు, ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ బస్ షెల్టర్లలోని ఏసీలు, ఫ్యాన్లను మరమ్మతు చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. నగరంలోని ఏసీ బస్ షెల్టర్లలో ఏసీలు, ఫ్యాన్లు బాగు చేయాలని సంబంధిత ఏజెన్సీలకు మార్చి మొదటి వారం నుండి పలు దఫాలుగా ఆదేశాలు జారీ చేసింది జీహెచ్ఎంసీ. అన్ని చోట్ల రిపేర్లు కాలేదని కంప్లైంట్లు వచ్చాయి. దీంతో గత సోమవారం ప్రత్యేక టీంతో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేశారు. కొన్ని ఏజెన్సీలు అన్ని రిపేర్లు చేయకపోవడంతో వాటికి జరిమానా విధించారు అధికారులు. యూనియార్డ్స్కు 22,000, ప్రకాష్ ఆర్ట్స్కి 30,000, మీడియా చార్ట్కి 30,000 పెనాల్టీ వేశారు అధికారులు. తనిఖీ చేయగా ఇంకా పలు చోట్ల ఏసీలు పనిచేయకుండా ఎప్పట్లాగే ఉన్నాయి. అందుకు రెండోసారి రెండింతలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది జీహెచ్ఎంసీ. యూనియార్డ్స్కు 46,000, ప్రకాష్ ఆర్ట్స్కి 61,000, మీడియా చార్ట్కి 56,000 పెనాల్టీ వేసింది జీహెచ్ఎంసీ. వచ్చే సోమవారం మళ్లీ తనిఖీలు చేయనున్నారు అధికారులు. అప్పటి వరకు అన్ని ఏసీలు రిపేర్లు పూర్తి చేయకపోతే రెట్టింపు స్థాయిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలోని ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. బస్ షెల్టర్లోని ఏసీలు, ఫ్యాన్లను వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత ఏజెన్సీలకి ఆదేశించారు. అయితే ఇప్పటికీ కొందరు స్పందించకపోవడంతో వచ్చే సోమవారం తనిఖీలు ఉంటాయని, ఈలోగా మరమ్మతులు చేయాలని, లేదంటే రెట్టింపు జరిమానా